గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం మరికాసేపట్లో జరగనుంది. రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అందిస్తోంది. కళారంగంలో అత్యంత ప్రతిభ కనబర్చిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత సాహిత్య కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరికీ ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ లో ఎంతో గ్రాండ్ గా ఈ ఈవెంట్ ను ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అవార్డ్స్ కావడంతో చాలా పెద్ద లిస్ట్ ను రెడీ చేశారు. 2014 నుంచి 2024 వరకు తెలంగాణలో ఏర్పడిన 10 ఏళ్ల కాలానికి గాను ఉత్తమ సినిమాలకు అవార్డ్స్ అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రధానోత్సవం జరగనుంది. గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం మరికాసేపట్లో జరగనుంది. రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అందిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, గ్రాండ్ గా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ మరికాసేపట్లో హైటెక్స్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు ప్రధానోత్సవం జరగబోతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన మరి కాసేపట్లో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి గద్దర్ సినిమా అవార్డుల ప్రధానోత్సవం మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఈ కార్యక్రమం కొనసాగనుంది. అయితే ఇప్పటికే హైటెక్స్ ఈ వేదిక చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా కిక్కిరిసిపోయాయి. ఇటు పోలీసులు, మరొక పక్క వేదిక దగ్గరికి వచ్చినటువంటి అభిమానులు కూడా, మరోపక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు కూడా, వీళ్ళందరూ చూడడానికి జనాలు కూడా ఎగబడుతూ వస్తున్నారు. పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే దాదాపు సాయంత్రం 5:30 నుంచి అలో చేస్తామంటున్నారు. సో మొత్తానికి కలర్ఫుల్ గా కొనసాగనున్న ఈ ఈవెంట్ కి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 ఏళ్ల తర్వాత సినిమా సంబరాలు జరగబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినిమా అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికి తెలిసిందే. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే ఈ వేడుకలో విజేతలను వాళ్ళను సత్కరించి వాళ్లకు సత్కరించబోతున్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ఘనంగా ఏర్పాటు చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు దాదాపు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరికొంతమంది సినిమా ప్రముఖులు కూడా, రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా ప్రముఖులు కూడా, ముఖ్యంగా సినిమా ప్రముఖుల్లో దాదాపు స్టార్ హీరోస్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతుంటుంది. సో మనం విజువల్స్ చూస్తున్నాం. స్పందన ఇప్పుడే కొద్దిసేపటి కిందటే లోపల కార్యక్రమం ఎలా ఉండబోతుంది. ఇటు విఐపీస్ కి, వివిఐపీస్ కి, ఎంఐపీస్ కి కూడా సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 నుంచి 6,000 మంది ఈ వేడుకకి హాజరు కానున్నారు. ఇప్పటికే పోలీస్ సిబ్బంది కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే గతంలో సినిమా ఈవెంట్లు అనగానే మనం సంజయ్ థియేటర్ ఘటన అవ్వచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, ఇదే హైటెక్స్ లో కూడా జరిగింది. సో ఎక్కడికక్కడ కూడా ఈ 2 ఈవెంట్లు కూడా ఫెయిల్యూరే కాకుండా దాదాపు గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించాయి. కాబట్టి పోలీసులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని దాదాపు 100,000 మంది పోలీసులు ఇప్పటికే ఈ వేడుక దగ్గరికి చేరుకున్నారు. ముఖ్యంగా లోపల సైతం కూడా ఎవరిని అనుమతి లేకుండా, పాసు లేకుండా ఎవరిని అనుమతించకుండే కాకుండా లోపల కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం సరిగ్గా 7:30 సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టబోతున్నారు. సో ఈ లోపే మొత్తం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొత్తం ఆర్టిస్టులంతా కూడా, ఆర్టిస్టులతో పాటు దాదాపు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్స్, అలాగే స్టార్ హీరోయిన్స్, చిన్న పెద్ద తేడా అంటూ లేకుండా దాదాపు అందరూ ఈ వేడుకకి హాజరు కాబోతున్నారు. మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకలో అల్లు అర్జున్ కి అవార్డు తన చేతుల మీదుగా ఇస్తారన్నటువంటి ఒక న్యూస్ అయితే వైరల్ అయినప్పటి నుంచి కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ అభిమానులు పెద్ద సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఎందుకంటే మనం చూసాము, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్, పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందు సంజయ్ థియేటర్ లో జరిగిన ఘటన మనం చూసాం. ఆ తర్వాత అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, దాని తర్వాత జైలుకి వెళ్ళడము, ఇలాంటి వరుస ఘటనల తర్వాత ఈ ఈవెంట్ జరగబోతుంది. అల్లు అర్జున్ కి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వార్ కొనసాగిందంటూ కూడా సోషల్ మీడియాలో అభిమానులు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వైరల్ చేశారు. సో మొత్తానికి ఈ ఇద్దరి కలయిక ఈ రోజు ఉండబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే అల్లు అర్జున్ పుష్ప 2 కి ఉత్తమ
యాక్టర్ అవార్డు కూడా తీసుకోబోతున్నారు అంటున్నారు. అయితే ఈ గద్దర్ అవార్డుల ప్రకటన వివరాలకు వస్తే స్పందన 2024 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా కల్కి సినిమాకి ప్రభాస్ కి అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్ ఈ గద్దర్ అవార్డులను అందుకోనున్నారు కల్కి సినిమాకి. అలాగే ఉత్తమ నటుడిగా పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్, అలాగే ఉత్తమ నటిగా 35వ సినిమాకి నివేద థామస్ ఈ పురస్కారాలు అందుకోబోతున్నారు. అలాగే వీటితో పాటు దాదాపు 10 నుంచి 12 నుంచి రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటికి కూడా ఇవాళ అవార్డు ప్రకటించినారు. సో మొత్తానికి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులు ప్రకటించడంతో ఇటు సినిమా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అంటే దాదాపు మాకు ఇది ఒక కన్నుల పండుగ, మేము ఎన్ని ఈవెంట్స్ చేసుకున్నా గవర్నమెంట్ వేదికగా చేసేటువంటి ఈవెంట్స్ ఏదైనా కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తాయంటూ కూడా సినిమా ఇండస్ట్రీలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. గద్దర్ అవార్డ్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళని సత్కరించడం అనేది నిజంగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా సినీ ప్రముఖులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో అందరినీ ఆకర్షించినటువంటి అంశం ముఖ్యంగా పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ ఈ అవార్డు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకోబోతున్నాడు అంటూ కూడా ఈ వార్తలు వైరల్ అయ్యి ఇప్పటికే ప్రాంగణంలోకి అంటే వేదిక దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోకి కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. పోలీసులు కూడా ఎక్కడిదక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు దాదాపు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా సీఎం నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్న నేపథ్యంలో మరొక పక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే స్టార్ హీరో నుంచి మొదలు పెడితే చిన్న హీరోల వరకు, చిన్న ఆర్టిస్టుల వరకు కూడా దాదాపు చాలా మంది రాబోతున్నారు. 5,000 మంది ఆడియన్స్ కి 5,000 మంది హాజరు కాబోతున్నారంటూ కూడా ఇప్పటికే ఈ స్టేడియం అంతా కూడా చుట్టుపక్కల వేదిక పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చిక్కిసిపోయాయి. సో ఏది ఏమైనా స్పందన సాయంత్రం 6 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత మొత్తానికి గద్దర్ అవార్డ్స్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది సంబరాల్లో మునిగిపోయారు. ఎప్పుడెప్పుడు జూన్ 14వ తేదీ వస్తున్నట్టు కూడా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి జూన్ 14వ తేదీ రానే వచ్చింది. కాసేపట్లో సాయంత్రం 6 గంటలకి ఈ కార్యక్రమం జరగనుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.